నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్ట్ వెండే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చెప్పేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఇప్పుడు దాకా ఏ థియరమ్ డిస్కస్ చేయడం జరగలేదు. సో ఈరోజు 2 థియరమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ 2 థియరమ్స్లో ఒక థియరమ్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఏంటి ఆ థియరమ్స్ అంటే, ఫస్ట్ థియరమ్ వచ్చేసి ఇఫ్ f is mapping from closed a comma b to r is continuous on closed a comma b then f is bounded on closed a comma b. నన్ను ఎప్పుడైనా సరే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక థియరమ్ ప్రూఫ్ చేయాలి అంటే బేసిక్గా కాస్త నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇంత ప్రీవియస్ క్లాసెస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నేను దీన్ని కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని ప్రూవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నేను ఒక మెథడ్ ఎంచుకున్నాను, బట్ ఆ మెథడ్లో బోరెల్స్ థియరమ్ అని చెప్పి ఒక థియరమ్ ఉంది. ఆ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఏంటి సార్ బోరెల్స్ థియరమ్ అంటే, బోరెల్స్ థియరమ్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయితే దాన్ని అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ అన్నామంటే నేను రాసేస్తాను, ఫ్రమ్ బోరెల్స్ థియరమ్ ఏం చెప్తుందిరా అంటే, నన్ను చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, వాడు కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని చూపించమన్నాడు రా, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి, క్లోజ్డ్ ఏ కామా బి, దెన్ ఫర్ ఈచ్ epsilon greater than 0, for each epsilon greater than 0, then there exists a partition. నన్ను ప్రతి పదం అర్థం చెప్తాను, ఇబ్బంది ఏం పడిపోకు. ఏ పార్టీషన్ p is equal to a is equal to t0 t2 t1 t2 and so on, tn is equal to b of closed a comma b such that ఎలా ఉంటుందంట, మోడ్యులస్ ఆఫ్ f of x1 minus f of x2 less than epsilon for all ఆ x1 x2 ఎందులో ఎలిమెంట్స్ అంట, x1 కామా x2 బిలాంగ్స్ టు ఐఆర్. నన్ను ఐఆర్ అంటే ఎలా ఉంటుందంటే టీఆర్ మైనస్ 1 కామా టీఆర్, ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. బై హట్ చేయొద్దు, ఏమి చేయొద్దు. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. సింపుల్గా చూడండి, వాడు అడిగింది ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ is a continuous on closed a comma b, then it is bounded on closed a comma b. కంటిన్యూస్ అయితే ఫంక్షన్ బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది మన దగ్గర, f అనేది కంటిన్యూస్. సో అదే రాసా. బై బోరెల్స్ థియరమ్ ఏం చెప్తుందంటే నాన్న, ఎప్పుడైనా సరే నేను ఇక్కడ రాసి చెరిపేస్తానే, నన్ను ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే క్లోజ్డ్ ఏ కామా బి అనేది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్, రైట్? ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ని నేను ఏమని రాస్తానంటే పార్టీషన్ కింద రాస్తాను. అంటే పార్టీషన్ కింద అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో 1 ఉంది, ఇక్కడ ఎక్కడో 4 ఉందనుకోండి. నేను 1 నుంచి 4కి వెళ్ళాలంటే ఇంక ఇక్కడ 1.5, ఇంకో 2, 2.5 అండ్ 4. సో మధ్యలో కొన్ని వాల్యూస్ని నేను ఏం చేశాను, ఇన్సర్ట్ చేశాను. అంటే 1,4 నుంచి 1 నుంచి 4 వరకు వెళ్ళాల్సింది నేను 1 నుంచి 1.5కి వెళ్ళి, 1.5 నుంచి 2కి వెళ్ళి, 2 నుంచి 2.5కి వెళ్ళి, 2.5 నుంచి 4కి వెళ్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన సెట్ అని చూసావా, 1, 1.5, 2, 2.5 అండ్ 4. దీన్ని ఏమని పిలుస్తారంటే పార్టీషన్ అని పిలుస్తారు. పార్టీషన్ ఆఫ్ 1,4. సరే, ఇదేనా పార్టీషన్ అంటే ఇంకో రకంగా కూడా పార్టీషన్ చేసుకోవచ్చు. 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4 అదొక రకమైన పార్టీషన్. లేదు 1, 2, 3, 4 అది ఇంకో రకమైన పార్టీషన్. అంటే ఎవ్రీ క్లోజ్డ్ ఇంటర్వెల్ని కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్. నీకు నచ్చిన నెంబర్ ఆఫ్ పార్టీషన్ కింద స్ప్లిట్ చేయొచ్చు. అలాంటి పార్టీషన్ ఒకటి ఎగ్జిస్ట్ అయింది. దాని దగ్గర ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ p ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఎలిమెంట్ a, దానికి ఏం పేరు పెట్టుకున్నాను, t0. తర్వాత t1 వచ్చింది, t2 వచ్చింది, t3 వచ్చింది, అక్కడ సో ఎక్కడ దాకా వెళ్ళింది, tn దాకా వెళ్ళింది. tn అంటే ఏంటి, అగైన్ b, ఏతో స్టార్ట్ అయింది, బీతో ఎండ్ అయ్యాలంటే ఒక పార్టీషన్ ఎగ్జిస్టెన్స్ సచ్ దట్. ఇందులో నన్ను ఎప్పుడైతే నువ్వు పార్టీషన్ రాస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 1.5 ఇది ఒక సెట్, అంటే ఇది ఒక ఇంటర్వెల్. 1.5, 2 ఇది ఒక ఇంటర్వెల్. 2, 2.5 ఇది ఒక ఇంటర్వెల్.
2.5, 4 ఇది ఒక వీటిని ఏమంటారంటే సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అంటారు. అంటే మామూలుగా తీసుకున్న 1 and 4 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్కి నువ్వు పార్టీషన్ కింద రాసినప్పుడు మళ్ళీ అక్కడ ఏమొస్తాయినా సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఏ కామా T1 లేదా T0 కామా T1, T1 కామా T2, T2 కామా T3 అండ్ సో ఆన్ లాస్ట్ది Tn-1 కామా Tn. ఇలా ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి తెలుసా, n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఎన్ని వస్తాయినా n సబ్ ఇంటర్వెల్స్. ఎందుకు సార్ అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, T0 నుంచి స్టార్ట్ చేసావు. ఎక్కడి దాకా వెళ్ళింది, Tn దాకా వెళ్ళింది. అంటే అక్కడ ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయినా n. ఎందుకంటే ప్రతి రెండాటికి ఒక్కొక్కటి వస్తుంది, ప్రతి 2 ఎలిమెంట్స్కి ఒక సబ్ ఇంటర్వెల్ కదా. సో అక్కడ ఇక్కడ వరకు n, ఇది ఒకటి n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి, n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. అలాంటి n సబ్ ఇంటర్వెల్స్లో Tr-1 కామా Tr అనేది ఒక సబ్ ఇంటర్వెల్. దానికి పెట్టుకున్న పేరు IR. ఎందుకంటే T0 కామా T1 తీసుకున్నాను అనుకో, దానికి I1 అనే సబ్ ఇంటర్వెల్ ఉంటాం, అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ అని. T1 కామా T2 తీసుకున్నాను అనుకో, దాన్ని I2 అంటారు. అలా Tr-1 కామా Trని దేంతో డినోట్ చేస్తాను, నేను IRతో డినోట్ చేస్తాను. ఇవన్నీ దేని యొక్క సబ్ ఇంటర్వెల్స్, ఈ క్లోజ్డ్ ఏ కామా బి కదా, అదే రాసుకున్నాను. సో ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఈ రోజుకి ఇలా బైహెడ్ చేసే నేను అలాగా రేమాన్ ఇంటిగ్రబుల్లో ఒక క్లాస్ మొత్తం పార్టీషన్స్ గురించే చెప్తాను. ఎలాగా నువ్వు రీమన్ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటావు కాబట్టి అప్పుడు పార్టీషన్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏదైనా ఒక ఎఫ్ అనేది కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఏ కామా బి అయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ సచ్ దట్ mod f(x1 - f(x2) less than epsilon for all x1 x2 belongs to ఎందులోది సమ్ rth ఇంటర్వెల్. అది 4th ఇంటర్వెల్ 7th ఇంటర్వెల్ తెలియదు, rth ఇంటర్వెల్ Tr-1 కామా Tr ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. నేను ఇక్కడ కొంచెం మన కన్వీనియంట్ కోసం మన ఆన్సర్ కోసం ఏం తీసుకుంటానంటే లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాను. ఎందుకంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ప్రతి ఎప్సిలాన్కి సాటిస్ఫై అవ్వాలి. నేను ఇప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది నాన్న, మాడ్యులస్ ఆఫ్ f(x1 - మాడ్యులస్ ఆఫ్ f(x2) less than 1 for all x1 కామా x2 belongs to ఎందులో వేమా Tr-1 కామా Tr. ఓకే, ఇది ఒక పాయింట్ కింద అనుకోండి. అంటే ఒక సబ్ ఇంటర్వెల్లో ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా వాటి యొక్క మాడ్యులస్ వాల్యూస్ మస్ట్ బి లెస్ దెన్ 1 అవుతుంది. ఇది మనకి ఇక్కడ బోరెస్ థియరం చెప్పింది. నువ్వేం ప్రూవ్ చేయాలి, బౌండెడ్ అని చెప్పాలి. ఏదైనా ఒక ఫంక్షన్ బౌండెడ్ అవ్వాలంటే ఏంటి, ద ఫంక్షన్ లైస్ బిట్వీన్ 2 వాల్యూస్. అంటే ఇటు సైడ్ ఒక బౌండరీ ఇటు సైడ్ ఒక బౌండరీ ఉందని చెప్పగలిగామంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందన్నా బౌండెడ్ అయిపోతుంది. అంటే అప్పర్ బౌండ్ ఒకటి లోయర్ బౌండ్ ఒకటి ఉందని చూపిస్తే చాలు అయిపోతుంది. సో నేను చాలా ఈజీగా చూపించేస్తాను చూడండి నాన్న. ఇక్కడ దాకా ఓకే కదా. సో ఏంటి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఏ కామా బి అయితే దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఏంటి ఏతో, ఏంకి పెట్టుకున్న పేరు T0, తర్వాత T1, T2, T3 అండ్ సో ఆన్. Tn ఈజ్ ఈక్వల్ టు B సచ్ దట్ ఎలానన్నా మాడ్యులస్ ఆఫ్ f(x1 - f(x2) లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ x1 కామా x2 ఎందులో ఎలిమెంట్స్ IR అనే సబ్ ఇంటర్వెల్ ఎలిమెంట్స్. IR అనే సబ్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, Tr-1 కామా Trలో ఉంటుంది. అది దేని యొక్క సబ్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఏ కామా బి రాస్తాను. నేను ఈ క్వశ్చన్కి కొంచెం క్లారిటీ కోసం ఎప్సిలాన్ వాల్యూ ఎంత తీసుకున్నాను 1 తీసుకుంటే ఇంత వచ్చింది నానా. ఇప్పుడు నేను లెట్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఏకి బికి మధ్యలో ఎవరిని తీసుకున్నాను నాన్న, x తీసుకున్నాను. అండ్ కానీ ఏకి బికి మధ్యలో x తీసుకున్నానంటే ఏ తర్వాతే x ఉంటుంది, ఏ తర్వాతే x ఉంటుంది. ఇప్పుడు ఏమంటానంటే T1 కామా T2 కామా T3 అండ్ సో ఆన్ Tr. T1 కామా T2 కామా T3 కామా అండ్ సో ఆన్ Tr be the points between అనే కూడా between A and X. be the points లయింగ్ బిట్వీన్ అంటే బాగుంటుంది, మనం నేను బిట్వీన్ అని చెప్పేస్తాను, ఏదైనా పర్లేదు. బిట్వీన్ ఏ అండ్ ఎక్స్, ఏకి ఎక్స్కి మధ్యలో ఎన్ని పాయింట్స్ తీసుకున్నా, ఏ పాయింట్స్ తీసుకున్నానా T1, T2, T3 అండ్ సో ఆన్ Tr పాయింట్స్ తీసుకున్నాను. అంటే ఎన్ని పాయింట్స్ తీసుకున్నట్టు 1, 2, 3 అండ్ సో ఆన్ R అంటే R పాయింట్స్ తీసుకున్నట్టు. అంటే ఏకి ఎక్స్కి మధ్యలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, R పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నా, R పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏ అనే ఒక పాయింట్ ఉందా, ఎక్స్ అనే ఒక పాయింట్ ఉందా. సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ, R+2 పాయింట్స్ ఉన్నాయి. సో పాయింట్ గుర్తుపెట్టుకో, ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నా R+2 పాయింట్స్. సరే అయితే నన్ను ఇప్పుడు చూడండి, కన్సిడర్
కన్సిడర్. నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఏం కన్సిడర్ చేస్తానా? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్, అంటే టీఆర్ తీసేసాను, మరి తీసేస్తే కలపాలి కదా, ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1. ఇక్కడ ఇది తీసాను కాబట్టి కలిపాను, మరి తీసాను దాన్ని కూడా కలపాలి కదా, అంటే ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 2 అండ్ సో ఆన్. ఎక్కడ దాకా వెళ్తాను నాన్న? ఇక్కడ T1 నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి T1 దాకా వెళ్తాను. అంటే లాస్ట్కి వచ్చేప్పటికి ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ T1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది నన్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఇదిగో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదిగో మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మధ్యలో ఏం చేశాను నేను? టీఆర్ కలిపాను, టీఆర్ తీసాను, టీఆర్ మైనస్ 1 కలిపాను, టీఆర్ మైనస్ 1 తీసాను, అలా వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ప్రతిదాన్ని స్ప్లిట్ చేశాను అనుకోండి, అంటే ఇప్పుడు ఏమవుతుంది? నీకు గుర్తుందమ్మా, మాడ్ ఏ ప్లస్ బిని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? ఎప్పుడైనా సరే మాడ్ ఏ ప్లస్ బి ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్గా ఇలాగా మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అని రాయడానికి లేదు. ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇప్పుడు కూడా దీన్ని కూడా ఏం రాసుకుంటానన్నా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. స్ప్లిట్ చేయండి. దేన్ని స్ప్లిట్ చేస్తారంటే ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. సో అన్ని టర్మ్స్ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుందన్నా? మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. ఎంత వస్తుంది నా లాస్ట్కి? ఎఫ్ ఆఫ్ T1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నన్ను ఒక పాయింట్ చెప్పు, ఎక్కడ స్టార్ట్ అయింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? ఎఫ్ ఆఫ్ ఏతో ఎండ్ అయింది. ఏకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది వచ్చారు? T1 T2 T3 అండ్ సో ఆన్ టీఆర్ వచ్చారు. అవి ఒక ఆర్, ఇదొక 1, ఇదొక 1, మొత్తం ఎన్ని వచ్చాయి? ఆర్ ప్లస్ 2 ఎలిమెంట్స్. ప్రతి 2 తీసుకున్నాను అనుకో, బ్రేక్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇదొకటి, మొత్తం ఎన్ని వస్తాయన్నా? ఆర్ ప్లస్ 2 కదా, ఒకటి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంటర్వెల్స్ నార్మల్గా ఎలిమెంట్స్ ఎన్ ఉన్నాయనుకోండి, ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయి? n మైనస్ 1 వస్తాయి. మరి ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ ప్లస్ 2 ఉన్నాయి, మరి ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయి? ఆర్ ప్లస్ 1 వస్తాయి. నీకు తెలుసు కదా నాన్న, ఇక్కడ మనకి బోరెల్స్ థియరం ఏం చెప్తుంది? ఎప్పుడైనా సరే రెండు ఫంక్షన్స్ యొక్క డిఫరెన్స్ లెస్ దెన్ 1 అవుతుంది. అంటే ఖచ్చితంగా దీని వాల్యూ ఎంత అవుతుంది నాన్న? లెస్ దెన్ 1. దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది నాన్న? లెస్ దెన్ 1. దాని వాల్యూ కూడా లెస్ దెన్ 1 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఎంత అవుతాయి నాన్న? లెస్ దెన్ 1. కరెక్టే సార్, ఇవన్నీ లెస్ దెన్ 1. ఎన్ని లెస్ దెన్ 1 వస్తాయి సార్ అంటే ఓవరాల్ ఎన్ని వస్తాయంటే ఆర్ ప్లస్ 1 టైమ్స్ వస్తుంది. ఏమొస్తుంది నాన్న? ఆర్ ప్లస్ 1 టైమ్స్. నాన్న ఆర్ ప్లస్ 1 టైమ్స్ కలిపాను అనుకోండి, ఎంత వస్తుంది? ఆర్ ప్లస్ 1 వస్తుంది. సో మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో బోరెల్స్ థియరం అప్లై చేసుకోవడం కోసం మాత్రమే చేసాం. నాన్న నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇది స్టార్టింగ్లో క్లోజ్డ్ ఏ కామా బిని ఈదా పార్టీషన్ కింద స్ప్లిట్ చేశాను కదా. సో పార్టీషన్ కింద స్ప్లిట్ చేసినప్పుడు నీకు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? n+1 ఎలిమెంట్స్ వచ్చాయి. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? n+1 ఎలిమెంట్స్. ఎందుకంటే 1 ఇక్కడ 1 నుంచి n వరకు అంటే n ఎలిమెంట్స్, T0 కూడా కలుపుకుంటే n+1 ఎలిమెంట్స్. అంతేనా? ఒక పార్టీషన్ స్ప్లిట్ చేస్తే నువ్వు ఇప్పుడు హైయెస్ట్, ఈ పార్టీషన్ ప్రకారం హైయెస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏ తీసే అప్పుడు ఎన్ని ఉంటాయి? n ఎలిమెంట్స్ ఉంటాయి. లాస్ట్ ఎలిమెంట్ బి కూడా తీసేయండి, అప్పుడు ఎన్ని ఉంటాయి? n-1 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మిడిల్ లయింగ్ బిట్వీన్ ద ఏ అండ్ బి దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ n-1 ఎలిమెంట్స్. n-1 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందా? లేదు. అదే రాయండి నాన్న. ఫర్ ఎనీ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి, ఏకి బికి మధ్యలో నువ్వు ఎక్స్ ఎక్కడ తీసుకున్నా సరే దేర్ విల్ నాట్ బి మోర్ దాన్ n-1 పాయింట్స్
బిట్వీన్ ఎవరెవరికి ఏ అండ్ ఈఎక్స్. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అన్నాను. అంటే ఇక్కడ ఎక్కడో ఇలా ఉంది ఏ, ఇక్కడ ఎక్కడో బి ఉంది. నువ్వు ఎక్స్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇండైరెక్ట్గా ఇక్కడ తీసుకున్నా సరే ఈ రెండింటి మధ్య ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? మహా అయితే n-1 ఉంటాయి. ఎందుకంటే ఇది కలిపితే n, ఇది కలిపితే n+1. మధ్యలో ఖచ్చితంగా n-1 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండే అవకాశం లేదు. అదే పాయింట్ రాసా. ఇఫ్ ఎనీ x belongs to closed a comma b, there will not be more than n-1 points between a and x. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను? therefore for every x belongs to closed a comma b ఏమవుద్ది నాన్న? mod f of x minus f of a less than r, అక్కడ ఎంత ఉంది? r+1 ఉంది. r వాల్యూ ఎంత అవుతుందని చెప్తున్నావు నువ్వు? n-1 అవుతుందని చెప్తున్నావు. సో n-1+1 కానీ ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఎంత వచ్చిందిరా? mod f of x minus f of a less than n. మోడ్లెస్ పోయిందంటే మనం ఇప్పటి నుంచో నేర్చుకుంటున్నాం. ఏమొస్తుంది నాన్న? -n less than f of x minus f of a less than +n. త్రూఅవుట్ మొత్తం ఈక్వేషన్ f of a కలిపాను అనుకోండి, ఎంత వస్తుందిరా? f of a minus n less than f of x less than f of a plus n for all x belongs to closed a comma b. నానా నువ్వు x a comma b లో ఎక్కడ తీసుకున్నా సరే f of x is lies between f of a minus n and f of a plus n. ఇది ఒక్క పాయింట్ నీకు అర్థం అవ్వట్లేదా? ఏం చెప్తుంది? f is bounded on closed a comma b. అర్థమైపోయిందా? సో మనం f of x అనేది లైస్ బిట్వీన్ టూ వాల్యూస్ చెప్తే ఆటోమేటిక్ ఇట్ ఈస్ బౌండెడ్ అని చెప్పాను. ఇప్పుడు హియర్ f of x is lies between f of a minus n and f of a plus n. సో ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ ఏ బౌండెడ్. సో ఎప్పుడు కూడా బౌండెడ్ అని చెప్పడానికి మనం అప్లై చేసిన మెథడ్ ఇది. సో చాలా జాగ్రత్తగా ఇక్కడ r+1 ఎందుకు తీసుకున్నాం సార్? ఎందుకంటే అక్కడ ఏకి ఎక్స్కి మధ్యలో r ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాం. సో టోటల్ ఎలిమెంట్స్ r+2. సో r+2 ఎలిమెంట్స్ ఉన్నాయంటే అక్కడ r1 అంటే r+1 సబ్ ఇన్వర్స్ వస్తాయి, అంటే r+1 డిఫరెన్సెస్ వస్తాయి, అంటే r+1 వన్స్ వస్తాయి, అన్నీ కలిపితే r+1 వచ్చింది. ఇక్కడ r మళ్ళీ n-1 ఎందుకు చేస్తాం సార్? నువ్వు స్టార్టింగ్లో తీసుకున్న పార్టిషన్లో n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏని బీని తీసేస్తే మధ్యలో n-1 ఎలిమెంట్సే ఉండాలి. సో నువ్వు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నావు? సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 1 2 r ఎలిమెంట్స్ తీసుకున్నావు. సో r మస్ట్ బి లెస్ దెన్ n-1 అవ్వాలి. అందుకే నేను ఏం చేశాను? r ప్లేస్ ఇక్కడ ఎంత r+1 ఉండేది కదా, r ప్లేస్లో నేను దేంతో రీప్లేస్ చేశాను నాన్న? n-1తో రీప్లేస్ చేశాను. హియర్ ఇట్ ఈస్. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ థియరం చూద్దాం. దాన్ని చూడండి, అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ మినిమం థియరం అంటారు. అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ మినిమం థియరం. ఇందులో ఏం చెప్తుందంటే, if f is mapping from closed a comma b to r is continuous on closed a comma b, then f is bounded on closed a comma b and attains its bounds are supremum and infimum. Of course f is continuous అయితే it is bounded. ఆల్రెడీ ఇప్పుడే చేసాం. ఓకేనా? సో ఇదే థియరం ఇచ్చాడంటే మీ యొక్క అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఈ థియరం ఇచ్చి ఇందాక ఇచ్చిన థియరం ఒకటి ఈ థియరం ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలంటే గివెన్ అంటే ప్రూఫ్ రాద్దాం. Here let f is mapping from closed a comma b to r is continuous on closed a comma b. నన్ను ఎప్పుడైతే కంటిన్యూస్ అయిందో therefore f is bounded. సార్ ఇది ఎంతే సార్? మీకు ఎలా తెలుసు సార్ బౌండెడ్ అంటే? మళ్ళీ అంటే అన్నానంట, కానీ ఇందాక ప్రూవ్ చేసింది అదే కదా, కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని. సో మేము రాసేయమంటారా సార్ అంటే మీరు రాయకూడదు. ఎగ్జామ్లో కనుక ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అయితే దాన్ని ఎఫ్ ఈజ్ బౌండెడ్ అని రాయకూడదు. ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రూవ్ బై యువర్ సెల్ఫ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, అంటే ఇప్పుడే కదా డిస్కస్ చేస్తాం. ఆ థియరం స్టేట్మెంట్ ఆ ప్రూఫ్ అంతా ఇక్కడ రాశారు. రాసిన తర్వాత అంటే ఎక్కడ దాకా? ఇక్కడ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ క్లోజ్డ్ ఏ కమా బి, ఆ లైన్ ఇది.
దీని తర్వాత నేను ఇప్పుడు ఏం చూపించాలి, ఇట్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ లేదా సుప్రీమం ఆర్ ఇన్ఫిమం. ఏంటి సార్ ఇట్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అంటే అర్థం ఏంటంటే, నాన్న నీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక సెట్ ఉంది, అంటే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో నువ్వు ఒక 10 వాల్యూస్ పెట్టావు. ఒక ఫంక్షన్లో 10 వాల్యూస్ పెట్టావు. పెడితే ఏమొచ్చిందంటే 1 2 3 4 5 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ f of x = x రా. f of x = x. అందులో 1 నుంచి 10 వరకు పెట్టాను. రిజల్ట్ అంటే ఏమొస్తుంది, 1 నుంచి 10 వరకు వస్తుంది. వాటన్నిటిలోని లీస్ట్ వాల్యూ ఎంత అంటే 1, హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే 10. సో 1 ఏమో లోయర్ బౌండ్ అంటాం, 10 ఏమో అప్పర్ బౌండ్ అంటాం. ఓకేనా, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్. సో ఇంకా హైయెస్ట్ వాల్యూస్ ఏంటంటే 11 12 13 14 ఇవన్నీ అప్పర్ బౌండ్స్ అవుతాయి. చిన్న వాల్యూస్ ఏంటంటే -1 -2 -3 -4 ఇవన్నీ లోయర్ బౌండ్స్ అవుతాయి. లోయర్ బౌండ్స్ అన్నిటిలోని మ్యాక్సిమం వాల్యూని ఏమంటారంటే ఇన్ఫిమో అంటారు. సో -1 -2 -3 -4 0 1 వీటన్నిటిలోని పెద్దది 1 కదా. సో 1ని ఏమంటాం, ఇన్ఫిమో అంటాం. అప్పర్ బౌండ్స్ అన్నిటిలోని లీస్ట్ 1 ఏమంటారంటే సుప్రీమో అంటారు. అప్పర్ బౌండ్స్ ఏంటి 10 11 12 13 14 15 వీటన్నిటిలో లీస్ట్ ఏది 10. సో 10ని సుప్రీమో అంటారు. ఇప్పుడు నేను చెప్పిన సెట్లో 10 సుప్రీమో 1 ఇన్ఫిమో. 10 1 కూడా మనకున్న సెట్లోనే ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? అలా ఉంటే ఆ ఫంక్షన్ అటైన్స్ ఇట్స్ సుప్రీమో అండ్ ఇన్ఫిమో అండ్ ఇట్స్ బౌండ్స్ అంటారు. అంటే మన యొక్క సుప్రీమో అండ్ మన ఇన్ఫిమో అనేది మన సెట్లోనే రావాలి. అంటే మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ద్వారానే ఉండాలి. అలా ఉంటే ఆ ఫంక్షన్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అంటారు. అంటే నేను ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్లో వచ్చిన సెట్లోనే ఇన్ఫిమం కానీ సుప్రీమం కానీ ఎగ్జిస్ట్ అయితే దెన్ వీ కెన్ సే దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ ఆర్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అండ్ ఇన్ఫిమో అనే పదం వాడచ్చు అనమాట. అంటే మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఏంటి, క్లోజ్డ్ ఏ కామా బీలోనే. అంటే ఏకి బీకి మధ్యలో నువ్వు తీసుకున్న ఏదో ఒక వాల్యూ వల్ల ఆ వాల్యూని తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎవరు ఎగ్జిస్ట్ అవ్వాలి, సుప్రీమో ఎగ్జిస్ట్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ ఇన్ఫిమో ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అయితే అయిపోయినట్టు. ఓకే, సో నేను ప్రూవ్ చాలా అంటే చాలా బాగా చెప్తాను. సో ఒక్కసారి చూడండి. నన్ను బౌండెడ్ అయిపోయింది కదా, లెట్ నేను పేర్లు పెడతాను రా. క్యాపిటల్ M = క్యాపిటల్ M ఏంటంటే సుప్రీమం. దేని యొక్క సుప్రీమం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సుప్రీమం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. క్లోజ్డ్ ఏ కామా బిలో ఉన్న ఎక్స్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు బోల్డ్ వాల్యూస్ వస్తాయి కదా. ఆ వచ్చిన వాల్యూస్ అన్నిట్లోని సుప్రీమం పెట్టుకున్న పేరేంటి, క్యాపిటల్ M. అలాగే స్మాల్ m = ఇన్ఫిమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. అయిపోయింది. నేను ఎప్పుడైతే బౌండెడ్ అన్నామో అన్నిటికంటే చిన్న వాల్యూనేమో సుప్రీం ఇన్ఫిమం అని, అన్నిటికంటే పెద్ద వాల్యూనేమో సుప్రీమో అంటారు. అంటే దేర్ ఫోర్ ఏమవుతుంది, స్మాల్ m <= ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ M. ఇది అవుతుంది. నువ్వు ప్రూవ్ చేయాల్సింది అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బౌండెడ్ కాబట్టి ఇక్కడ దాకా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది <= M అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే M ఎక్కువ అని అవ్వచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి M అనేది ఈక్వల్ అని అవ్వచ్చు. వాడేమన్నాడంటే ఏదో ఒక ఎక్స్కి ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది = M అయిపోతుంది అంటున్నాడు. అవ్వాలి అని చెప్తాడు క్లియర్గా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ <= M ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. అంటే కొన్ని ఎక్స్లకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే M ఎక్కువగా ఉంటుంది, తప్పలేదు. బట్ అట్లీస్ట్ ఒక ఎక్స్కైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవ్వాలంట, Mకి ఈక్వల్ అవ్వాలి. అంటే అది చేస్తే అప్పుడు మనం అని చెప్పొచ్చు. అంటే అదే లైన్ రాస్తాను చూడండి. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్, ఏం ప్రూవ్ చేయాలన్నా, ఎఫ్ అటైన్స్ ఇన్ఫిమం అండ్ సుప్రీమం. we have to prove that. దానికోసం నేనేం ప్రూవ్ చేస్తానంటే we have to prove that there exist C, D belongs to closed A, B. ఏకి బీకి మధ్యలో C, D అనే ఎలిమెంట్స్ తీసుకుని సచ్ దట్ ఎలా అంట,
ఎఫ్ ఆఫ్ సి కడితేనేమో క్యాపిటల్ ఎం వచ్చేలాగా అండ్ ఎఫ్ ఆఫ్ డి కడితేనేమో స్మాల్ ఎం వచ్చేలాగా. అంటే ఏంటి, ఇప్పుడు క్లోజ్డ్ ఏ కామా బిలో ఉన్న సి కామా డిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే సి సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫీమో వచ్చేస్తుంది, అదే సుప్రీమో వచ్చేస్తుంది. డిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫీమో వచ్చేస్తుంది. అంటే క్లోజ్డ్ ఏ కామా బిలో ఉన్న ఎలిమెంట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తేనే ఇన్ఫీమో అండ్ సుప్రీమో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఫంక్షన్ ఇన్ఫీమో సుప్రీమోని మన యొక్క సెట్లోనే కలిగి ఉంది. అదే ప్రూవ్ చేస్తాం. సో ఇలా చూపించాలి. నువ్వేమంటున్నావు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎయిదర్ లెస్ దెన్ ఎం ఆర్ ఈక్వల్ ఎం, రెండట్లో ఒకే అవకాశం ఉంది అంటున్నావు కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఇలా తీసుకుంటాను రా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ క్యాపిటల్ ఎం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఏమన్నావు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుద్దన్నావు. ఈక్వల్ టు ఎం అయితే చూపించడానికి ఏమీ లేదు, నేను లెస్ దెన్ ఎం అని తీసుకున్నా. ఓకే, నన్ను దీని నుంచి ఎం మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ సైడ్కి వెళ్ళింది అనుకో, ఎం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ రెండు సింబల్స్ ఎటు సైడ్ ఉన్నాయి, ఎం అయిపోయినాయి. గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి, క్లోజ్డ్ ఏ కామా బి. నాన్న నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం చూపించాలి. అది చూపించడం రాక నేను ఏం చెప్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎం అవుతుందేమో అని తీసుకున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే లెస్ దెన్ ఎం అయిందో ఎం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయింది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వాల్యూ. టోటల్ ఏమైంది, పాజిటివ్ వాల్యూ. నాన్న నీకు తెలుసు కదా, సిన్స్ నన్ను ఎం అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ సుప్రీమో. సుప్రీమో అంటే పర్టికులర్ వాల్యూ, సింగిల్ వాల్యూ ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టెంట్. సిన్స్ ఎం ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్, కాన్స్టెంట్ అండ్ నన్ను ఎఫ్ అనేది ఏమి ఇచ్చాడ్రా, ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. నన్ను ఎం అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ ఫంక్షన్, అక్కడ ఆగిపోద్ది కదా, పాయింట్ కింద ఉండిపోద్ది. అండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా, దట్ ఎంప్లాయ్స్ ఎం మైనస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఏమవుతుందన్నా, ఎం మైనస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకుంటే ఇంతకంటే ఈజీ ఉండదు. నాన్న ఎం మైనస్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 1/m మైనస్ ఎఫ్ కూడా ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుందా. ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్, దెన్ 1/f ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్, ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. నన్ను నీకు ఇప్పుడే కదా నేర్చుకున్నావు, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అనుకున్నామా. మరి ఇక్కడ 1/m మైనస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అయింది. దేర్ ఫోర్ ఏం రాయించరా, 1/m మైనస్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. నీకు గుర్తుందా, ఎం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయింది అంటే పాజిటివ్. అప్పుడు ఇది కూడా పాజిటివే, అప్పుడు ఇది కూడా పాజిటివే, ఇది కూడా పాజిటివే. నన్ను ఒక పాజిటివ్ ఫంక్షన్ బౌండెడ్ అయ్యింది అంటే దాని యొక్క లోయర్ బౌండ్ ఏముంటుందో తెలియదు, కానీ అప్పర్ బౌండ్ మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉంటుంది. ఓ మాట చూడండి, నేనున్నాను రా ఫంక్షన్, నాకు లోయర్ బౌండ్ ఎలా ఉంటుంది, నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నా అప్పర్ బౌండ్ ఎక్కడ ఉంటుందో నా రైట్ సైడ్ ఉంటుంది, రైట్. సో నేనే పాజిటివ్, సో నాకంటే పెద్దడు ఎలా ఉంటాడు, ఖచ్చితంగా పాజిటివ్ కదా ఉంటాడు. నేను 100 అనుకోండి, నాకంటే పాజిటివ్, నాకంటే పెద్దడు అంటే ఏంటి, 101, 102, 103 వీళ్ళందరూ ఏంటినా పాజిటివ్ వాల్యూసేనా. అంటే ఇది ఎప్పుడైతే బౌండెడ్ అయిందో దీని యొక్క అప్పర్ బౌండ్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. అది కూడా ఎలా ఉండాలన్నా, పాజిటివ్ ఉండాలి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ k greater than 0 such that ఎలానా 1/m minus f is less than or equal to k for all x belongs to closed a comma b. సో ఎప్పుడైతే అది బౌండెడ్ అయిందో దానికి అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్స్ ఉంటాయి. సో నేను ఒక అప్పర్ బౌండ్ తీసుకుంటున్నాను, ఆ అప్పర్ బౌండ్ ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉంటుంది. ఎందుకు సార్ అంటే తీసుకున్న ఫంక్షన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి. సరేనా, భలే వచ్చింది కదా. ఇక్కడి నుంచి చూద్దాం, అసలైన విషయం స్టార్ట్ అయింది. నాన్న 1/m minus f less than or equal to k రివర్స్ చేశాను అనుకోండి, ఎంత అవుతుంది, m minus f of x ఈజ్ అర్థం, f of x అని అర్థం, మరి x చేశాను కదా, f of x greater than or equal to 1/k, greater than or equal to 1/k. నీకు ఇక్కడ దాకా ఓకేనా నాన్న. ఇప్పుడు f of x ఈ సైడ్కి పంపించి 1/k ఈ సైడ్కి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది నాన్న, m minus
1/k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. నన్ను దేర్ ఫోర్ సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m-1/k ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆగండి, చిన్న పాజ్ పెట్టుకుందాం. నన్ను అక్కడ ఏం కనిపిస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m-1/k కింద కనిపిస్తుంది. ఫంక్షన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అది కూడా ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఎవరు ఎక్కువ? m-1/k. ఎక్స్లో ఏ నుంచి బి వరకు ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయి, ఆ వచ్చిన వాల్యూస్ అన్నిటికంటే పెద్దది ఏదంటే m-1/k. అన్నిటిలోని పెద్ద వాల్యూని ఏమంటారో అప్పర్ బౌండ్ అంటాం కదా. అన్నిటిలోని పెద్ద వాల్యూని ఏమంటానన్నా అప్పర్ బౌండ్ అంటాం. అంటే దేర్ ఫోర్ ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. m-1/k ఈజ్ m-1/k ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అక్కడ దాకా ఓకే కదా. సరే, అయితే నాకు ఒక పాయింట్ చెప్పు. m అనేది ఒక సుప్రీమో అమ్మ. క్వశ్చన్లో m అనేది సుప్రీమో అని చెప్పాను కదా. ఓకే, ఎంలోంచి సంథింగ్ తీస్తాను అనుకోండి, m కంటే ఎక్కువ వస్తుందా m కంటే తక్కువ అవుతుందా? మళ్ళీ అడుగుతున్నాను. m అనేది ఒక వాల్యూ ఉంది, అందులోంచి 1/k తీసాను అనుకోండి, అప్పుడు వచ్చిన వాల్యూ రిజల్టెంట్ వాల్యూ m కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అంటే సార్ అది 1/k మీద డిపెండ్ అవుతుంది, అది పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్లోనే కేని ఏమని తీసుకున్నాను నేను? పాజిటివ్ అని తీసుకున్నాను. ఒక పాజిటివ్ వాల్యూని తీస్తాను అంటే 100 రూపీస్ నుంచి 10 రూపీస్ తీసేసాను అంటే ఎంత వస్తుంది? 90 రూపీస్ వస్తుంది. వచ్చిన 90 ఇంతకు ముందున్న 100 కంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. అంటే m-1/k మస్ట్ బి లెస్ దెన్ m. ఒప్పుకుంటా కదా. నేను m అనేది ఏంటమ్మా? విచ్ ఈజ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. సుప్రీమమ్ డెఫినేషన్ గుర్తు తెలుసా నీకు? సుప్రీమమ్ ఏంటంటే ఒక ఫంక్షన్ యొక్క అప్పర్ బౌండ్స్ అన్నిటిలోని లీస్ట్. అప్పర్ బౌండ్స్ అన్నిటిలోని లీస్ట్ అదే లీస్ట్ అయి ఉండాలి, దానికంటే లీస్ట్ అప్పర్ బౌండ్ ఉండదు ఇంకా. సో m ఈజ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పు, నువ్వేమంటున్నావు? m-1/k ఈజ్ ద అప్పర్ బౌండ్ అంటున్నావు. m-1/k కంటే ఎవరు పెద్ద? m పెద్ద. సో ఇది అప్పర్ బౌండే, ఇది అప్పర్ బౌండే. m సుప్రీమో అయిందంటే ఇండైరెక్ట్గా అప్పర్ బౌండ్ అయినట్టే. m-1/k కూడా అప్పర్ బౌండ్ అని చెప్తున్నావు. ఈ రెండట్లో చిన్నదేది? m-1/k. మరి ఇప్పుడు సుప్రీం ఏది అవ్వాలి? m-1/k కదా అవ్వాలి. కానీ సుప్రీం ఏదని స్టార్ట్ చేస్తాం మనం? mని సుప్రీమో అని తీసుకున్నాను. అంటే m సుప్రీమో అవ్వాలంటే ఇది అప్పర్ బౌండ్ అవ్వకూడదు. ఇది అప్పర్ బౌండ్ అయ్యిందంటే m అనేది సుప్రీమో కాదు. అంటే ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ అని ఇది బ్రాకెట్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే అస్సలు m అనేది సుప్రీమో అవ్వాలి అంటే m-1/k ఎప్పటికీ అప్పర్ బౌండ్ అవ్వకూడదు. సో దానికోసం ఏం చెప్తాం? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ అయ్యింది అంటే ఈ స్టెప్స్ అన్నీ రాయడం వల్ల. ఈ స్టెప్స్ ఎందుకు రాసామరా అంటే ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ m అవుతుందేమో అని స్టార్ట్ చేసినట్టు. అంటే అవ్వదనే కదా. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ m. అంటే ఏమైపోతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు m ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. మన స్టార్టింగ్లోనే రాసుకున్నాం కదా నాన్న. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M. అయితే లెస్ దెన్ m అవ్వాలి లేదా ఈక్వల్ టు m అవ్వాలి. నేను లెస్ దెన్ m అనుకుని స్టార్ట్ చేసా. అంతా తెర చూస్తే అంతా బాగానే ఉంది, కానీ స్టార్ట్ చేసిన దానికే పోయింది. స్టార్టింగ్ ఏంటి? m ఈజ్ ద సుప్రీమమ్ అని స్టార్ట్ చేసా. తెర చూస్తే ఈ ప్రాసెస్లో m-1/k ఈజ్ ద సుప్రీమో అని వచ్చింది. రెండు సుప్రీమో ఉండవు ఒక ఫంక్షన్కి. సో మిస్టేక్ వచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. సో అందుకని ఇది రాసా. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? ఏకి బీకి మధ్యలో ఉండే ఒక ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mకి ఈక్వల్ అవుతుంది. అంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏం చెప్పొచ్చు నాన్న? సమ్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్ ఏం రాయచ్చురా? ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు
క్యాపిటల్ M. సిమిలర్లీ D belongs to క్లోజ్డ్ ఏ కామా బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m వచ్చేస్తుంది. సో ఏకి బీకి మధ్యలో ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇన్ఫిమో సుప్రీమో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వీ కెన్ సింప్లీ సే దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అని రాసేస్తాను అనమాట. సో విషయం అర్థమైందనా, ఇది చేసే పద్ధతి. ఓకే, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఎక్కడ కూడా ఎడిషనల్ పాయింట్ రాయకూడదు, ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా తగ్గించకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? నన్ను ఇక్కడ పాయింట్ మీకు చాలా చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. నన్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M మైనస్ 1/k అంటే నథింగ్ బట్ M మైనస్ 1/k ఇస్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ M మైనస్ 1/k కంటే పెద్దది M ఉంది. M అనేది లీస్ట్ అప్పర్ బౌండ్, దానికంటే చిన్నది ఏది కూడా అప్పర్ బౌండ్ అవ్వకూడదు. అందుకే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ M తీసుకోవడం వల్ల. సో నాట్ లెస్ దెన్ M. సో నాట్ లెస్ దెన్ M ఏంటంటే డెఫినెట్గా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు M. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు M అవుతుంది అంటే ఆ ఎక్స్ ఖచ్చితంగా ఏకి బీకి మధ్యలో ఉండాలి. సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ C belongs to క్లోజ్డ్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M. అంటే నేను రాస్తారు హ్యాన్స్ ద థీరం రాస్తారు. సో ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థీరమ్స్. సో జాగ్రత్తగా చేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే 2-3 సార్లు వీడియో చూడండి. ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం ఈసారి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.